కోపం తగ్గించుకోవాలి, ఓపిక పెంచుకోవాలి, నవ్వటం తెలుసుకోవాలి, నవ్వించడం నేర్చుకోవాలి, అతిగా ఆలోచించడం మానేయాలి. థ్యాంక్స్ రఘురామ్. హలో, రండి. కలగ చేసుకుంటే ఓవర్ అంటారు, కామ్గా ఉంటే పొగరంటారు. నాకు పద్ధతులు తెలుసు, పని విలువ తెలుసు. నేను సిన్సియర్నే. వెళుతున్న నన్ను వెనక్కి పిలిచి MP3 ఆన్ చేసావేంటి? మీ ఫీలింగ్ చూసి ఫీల్ అయ్యాను. సరే, మీకు మాట చెప్పచ్చా? చెప్పండి. వాట్? అండినా? నన్నేనా? ఈ గౌరవాలు నాకు జ్వరం తెప్పిస్తాయి. మనకి ఓల్డ్ పిలిపే కరెక్ట్, కానీ ఈ అండీలు అవి వదిలేయండి. సి, జీవితానికి సంబంధించిన నిర్ణయాలు స్వతహాగా తీసుకోవాలి, అవతల వాళ్ళ సలహాల ప్రకారం కాదు. తేడాలొస్తే సలహా ఇచ్చిన వాళ్ళు సపోర్ట్గా నిలబడరు. ఏంటి ఇతను నా పర్సనల్ లైఫ్ గురించేనా అనేది? జనరల్ గా చెప్తున్నాను, మీకు అప్లై చేసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? నా మాటలు మీ ఫీలింగ్స్ కి మ్యాచ్ అయ్యాయా? వెరీ న్యాచురల్. కొన్ని సందర్భాల్లో అలాగే అవుతాయి, ఎందుకంటే నేను నిజాలే మాట్లాడతాను. ఆలోచించకండి, హ్యాపీగా ఉండండి. అతిగా ఆలోచిస్తే బుర్ర పాడవుతుంది. కోపం వదిలేస్తేనే. మహాప్రభు తెలుసు, చాలు. హలో, వెళ్ళి ఫిష్ బౌల్ చూడండి, కూల్ అవుతారు. హలో. ఏంటి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? అది సరే, ఎక్కడున్నావు? ఆఫీస్లోనే. రోజు 5:30-6 గంటలకల్లా వచ్చేసేదే, ఇవాళ ఇంకా రాలేదేంటే?
వచ్చేసినావా సీతమ్మ తల్లి రామ్మా. ఇంతొస్తే అంత చేస్తుంది. రండమ్మా, లోపలికి వెళ్దామమ్మా. రా సీత. సీతా 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 టెంపరేచర్ ఎంతుంది? అబ్నార్మల్. ఇట్స్ 100. హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయారా? గ్రానీ వద్దంది. Tweet, 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 SMS. అమ్మ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తే. గ్రానీ ఫీవర్తో సఫర్ అవుతూ ఉంటే గ్రానీ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఏంటమ్మా కంగారుగా కనిపిస్తున్నావు? సీత ఇంకా రాలేదే. కాస్త వెనక ముందు వస్తుందిలే అమ్మా. సీతా కాస్త రాగి జావ తాగించమ్మా. అమ్మా తాగించు సీత. సహించట్లేదే తల్లి. నోరు చవి చచ్చిపోయింది. వద్దంటే ఎలా గ్రానీ? నీరసం వస్తుంది. పోనీ పళ్ళ రసం తాగిద్దామా? ఎస్. పైడి అయ్యగారు త్వరగా తీసురా. చెయ్యి చల్లగానే ఉందే.
సీత చెయ్యొదలకే తల్లి. నీ చెయ్యి తగలగానే నా జ్వరం తగ్గిపోయింది. అసలు వస్తే కదా తగ్గటానికి. నువ్వెందుకమ్మా ఇక్కడ? నిన్ను చూస్తేనే గ్రానీకి ఇరిటేషన్. వెళ్ళు. వెళ్ళమ్మా. హలో హలో, నేనమ్మా సీత వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. ఒకసారి మా సీతకు ఫోన్ ఇవ్వవా? సీత ఇక్కడ లేదా ఆంటీ, వెళ్ళి చాలాసేపు అయింది. ఏయ్, గ్లాసు మీద మూత పెట్టుకొని రావాలని తెలీదా? అది గ్రానీకి ఇస్తావా? వెళ్ళు. పైడి చాలా జ్వరం వచ్చినట్టుంది. వాట్? జ్వరమా? ఏయ్, జ్వరం పెట్టుకొని ఇంట్లో తిరుగుతున్నావా? నీ వల్లే గ్రానీకి జ్వరం వచ్చినట్టుంది. గెట్ అవుట్. అయ్యార్, సార్ వాడు దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించు. వెళ్ళు. వంగపోయడమ్మా. అమ్మమ్మ గారు, మరి నేను బయలుదేరుతాను. సీత గ్రానీకి టెంపరేచర్ తగ్గాక వెళ్ళు. ఇలా సైలెంట్గా కూర్చుంటే టెంపరేచర్ ఎలా తగ్గుతుంది? డాక్టర్ దగ్గరికైనా వెళ్ళాలి, లేదా డాక్టర్ని ఇక్కడికి పిలిపించాలి. నీ సలహాలేం మాకు అవసరం లేదు. వీ నో వాట్ టు డు. ఏమండి, 10 కావస్తుంది. సీత ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే తెలిస్తే మనం ఇలా భయపడాల్సిన అవసరం ఉందే. నాకు చాలా భయంగా ఉందండి. ఈ టైంలో మంగమ్మ గారు ఫోన్ చేసి సీత గురించి అడిగినా, దానికి ఫోన్ ఇవ్వమన్నా ఏం సమాధానం చెప్పాలండి? ఆవిడ ఈ టైంకి ఎందుకు ఫోన్ చేస్తుందే? అనవసరంగా భయపడుతున్నావు గాని. సీత సీత అని కలవరించే ఆవిడికి టైం ఏంటండి? ఎలా అండి? అసలు ఇది ఏమైంది? నా కాళ్ళు చేతులు ఆటం లేదు. ఇంకా ఎదురు చూస్తూ ఆలస్యం చేయడం మంచిది కాదు. వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వస్తాను. పోలీస్ కంప్లైంటా? మంగమ్మ గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మనకి మన అమ్మాయి ముఖ్యం, ఆ మంగమ్మ గారు కాదు. వాళ్ళైతేనే క్షణాల్లో సిటీ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి విషయం తెలుసుకోగలరు.
ఉండు, నేను షర్ట్ వేసుకొస్తాను. సావిత్రి, మీరు మాట్లాడకండి. ఏమనుకుంటున్నావే? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు టైం ఎంతైంది? ఆఫీస్ నుంచి నువ్వు ఇంటికి రావాల్సిన టైంకి రాకపోయేసరికి మేము ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఒక్క ఫోన్ చేసి నేను పలానా దగ్గరున్నానని ఒక్క మాట చెప్పుంటే మాకీ అవస్థ ఉండేది కాదు కదే. అసలే రోజులు బాగాలేవు. ఎటు చూసినా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు. నీకేమో గొప్పింటి సంబంధం దొరికింది. ఎవరి కళ్ళల్లో ఏం నిప్పులు పోసుకుంటున్నారానని, ఎవరేం చేస్తున్నారానని మేము ఎంత కంగారు పడ్డామో నీకు తెలుసా? మరీ ఇంత బుద్ధి లేని దాని అయిపోతున్నావేంటే నువ్వు? వాళ్ళు నా కోసం కారు పంపించారు కదా, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నామని మీకు చెప్పారేమో అనుకున్నాను. లేకపోతే నేనే ఫోన్ చేసేదాన్ని. అప్పటికి ఏడవలేకపోయా? అనుకోకపోతే అదే మాట నువ్వు చెప్తే పోయేది కదా. వాళ్ళు సావిత్రి. చెప్తే నువ్వు చేయకూడదా? సావిత్రి, వాళ్ళు చెప్పారేమో అని అనుకున్న తర్వాత తను ఫోన్ చేయాలని ఎందుకు అనుకుంటుంది? వచ్చి రాగానే ఏమిటే ఇది? ఎందుకు ఆలస్యమైందని అడగలేదు? ఎందుకే అంత ఆవేశం, తొందరపాటు? పెళ్ళిడికి వచ్చిన పిల్ల మీద చేంజ్ చేసుకోవడం తప్పు కాదు. పెళ్లి ఖరారైన పిల్ల ఇది తప్పు చేసి వాళ్ళ తప్పు వెతుకుతోంది. రావాల్సిన టైంకి ఇంటికి రాలేదు, అందుకే టెన్షన్ పడ్డాను. కనిపించగానే కోపం కట్టలు తెంచుకుంది. నన్ను నేను ఆపుకోలేక చేయి చేసుకున్నాను. మంచి పని చేశావు. ఇంకా ఈ అరుపులు కేకలు బయటెందుకు? జనం పోగే వింతగా చూస్తారు. పదండి లోపలికి. రామ్మా సీత, రా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మా బాధ ఆ దేవుడికి తెలుసు. అయినా ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావే?